మీడియా మిత్రులకు, పాత్రికేయ పెద్దలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా పక్షాన సామాజిక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షాన అక్టోబర్ 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు సాక్షిగా, దేశ న్యాయ వ్యవస్థ సాక్షిగా జరిగినటువంటి దాడి, ఆ దాడి జరిగిన రోజు చీకటి రోజుగా మేము భావిస్తాం. సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ గారిపై దాడి జరగడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి చేయడం, న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం, భారత రాజ్యాంగం మీద దాడి చేయడం, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి చేయడం, ఈ దేశంలో ఉండబడినటువంటి కోట్లాది మంది మాదిగలకు, ఈ దేశంలో ఉండబడినటువంటి 140 కోట్ల మంది భారతీయులకు రక్షణ కవచంగా ఉండబడినటువంటి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడినటువంటి గవాయ్ గారి మీద దాడి జరగడం అంటే భారతదేశ వ్యవస్థ మీద, భారతదేశ మూలాల మీద జరిగిన దాడి. కానీ ఈ దాడిని ఖండించే దగ్గర దేశంలో ఉండబడినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముందు వరుసలో ఉన్న దాడి చేసినటువంటి సనాతన మనువాది అయినటువంటి రాకేష్ కిషోర్పై చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. కాంగ్రెస్ ఖండించింది, సిపిఎం, సిపిఐ వామపక్షాలు ఖండించాయి. అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు కూడా ఖండించారు. నరేంద్ర మోడీ గారు ఖండిస్తూ జరిగినటువంటి దాడి అనాగరిక చర్య అని, అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వ్యక్తిని ఖండించడంలో ఎందుకు నరేంద్ర మోడీ గారు ముందుకు రాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనాగరిక చర్య అని చెప్పని నరేంద్ర మోడీ గారు ట్విట్టర్లో ఖండించడం జరిగింది, ట్విట్టర్కే పరిమితమైంది. కానీ అనాగరిక చర్యకు పాల్పడిన వాడిని ఆధునిక నాగరిక సమాజంలో లేకుండా చేయాల్సిన బాధ్యత, నాగరిక సమాజంలో చట్టపరమైన, శాఖాపరమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉండబడినటువంటిది ప్రధానమంత్రి గారు మాత్రం ఖండించి కాముగా ఉండడం జరిగింది. మేము అడుగుతున్నాం, 140 కోట్ల మంది భారతీయులకు రక్షణగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశంలో ఉండబడినటువంటి హక్కులను, ఈ దేశంలో ఉండబడిన ప్రజలను సమానంగా మతాలకు, కులాలకు అతీతంగా పరిపాలిస్తానని చెప్పి ప్రకటన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో భాగమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగితే ఖండించడం ఎంతవరకు సమంజసము, సబబని చెప్పని నేను ప్రధానమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారికి ఈ దేశంలో ఉండబడిన 40 కోట్ల మంది దళితుల పట్ల ప్రేమున్నా, ఈ దేశంలో ఉండబడినటువంటి 140 కోట్ల మంది ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉందన్న ఆయన ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఈ దేశంలో ఉండబడిన భావప్రకటన స్వేచ్ఛను, ఈ దేశంలో ఉండబడినటువంటి సమస్త హక్కులను కాపాడాల్సిన నైతిక బాధ్యత ఉండబడినటువంటి ప్రధానమంత్రి గారు దళితుడైనటువంటి గవాయ్ మీద దాడి జరిగితే ఆ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండించి కాముగా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పని మేము ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ప్రధానమంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగ వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారతదేశ సార్వభౌమాధికారం పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారతదేశ న్యాయ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదు,
రాకేష్ కిషోర్ని ఎందుకు శిక్షించకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు రాకేష్ కిషోర్ని శిక్షించకుండా కాపాడుతున్నారో సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. అంటే దీనిని బట్టి ఒక్కసారి చూస్తే ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల్లో గవాయి గారే అతని మీద కేసు పెట్టొద్దన్నాడు, పెద్ద మనసు ఆటుకున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. అంటే గవాయి గారు కేసు పెట్టొద్దంటే ఆయన పెద్ద మనసు అనుకుంటే ఆయన అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్తో ఉండబడినటువంటి ఆ కుటుంబానికి ఉండబడిన సాన్నిధ్యంతో ఆయనకు ఉండబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలు తెలిసిన వాడుగా అతను ఒకవేళ అతని మీద చర్యలు తీసుకోవద్దని ప్రకటన చేసిన ఆ చర్య యావత్తు భారతదేశంలో ఉండబడిన సమస్త సమాజాలను కుదిపేసినటువంటి ఘటన. ఆ ఘటనకు పాల్పడిన వాడి మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ఉండబడినటువంటి ప్రధానమంత్రి గారు, లేదంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో అధికారంలో ఉండబడినటువంటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ముందుకు రాకుండా నానుస్తుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే స్పష్టంగా ఒకనాడు కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనుకుంటే ఆనాడు ఆ యుగాల్లో ఈ దేశంలో కుల వ్యవస్థను తీసుకొచ్చినట్టు, అనుధర్మ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఈ రోజు ఈ వ్యవస్థను కొనసాగుతున్న సందర్భంలో ఆనాడు మా మీద కూడా దాడులు జరిగినాయి. ఆనాడు కూడా బలవంతుడైన వాలిని సంహరిస్తే తనకు సైన్యం వస్తుందని చెప్పని సుగ్రీవుడి చేత వాలిని చంపించిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు రావణుడు బలవంతుడు, ఆ రావణుడి నుంచి ఆ శర నుంచి కాపాడాలనుకున్నప్పుడు విభీషణుని అడ్డం పెట్టి రావణుడిని చంపినటువంటి చరిత్ర కూడా మనకు కనబడతా ఉంది. మంత్రోచ్చరణ చేసినందుకు శంభూకుడి తల నరికిన చరిత్ర మనకు కనబడతా ఉంది. అలాగే ఈ దేశంలో ఇప్పుడు కూడా ఈ ఆధునిక సమాజంలో మరొక్కసారి గతానికి వెళ్ళి మమ్మల్ని అడ్డం పెట్టే రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక దళితుడిని అడ్డం పెట్టే, దళితుడైనటువంటి గవాయి మీద దాడి చేపించి సనాతనవాదుల జోలికి వస్తే, మనువాదుల జోలికి వస్తే, అది రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రధాన న్యాయమూర్తి అయినా మా చర్య ఇలాగే ఉంటుంది అని చెప్పని ఒక్కసారి మనుధర్మ శాస్త్ర వ్యవస్థ, మనువాద వ్యవస్థ ఒక్కసారి తనకు ఉండబడినటువంటి తనలో ఉండబడినటువంటి మానసికంగా ఉండబడినటువంటి తత్వాన్ని బయటపెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, ఈ దేశంలో అన్ని వ్యవస్థలను కాపాడటానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధి ఉంటే, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే, లేదంటే భారతదేశ సార్వభౌమాధికారం పట్ల చిత్తశుద్ధి ఉంటే, భారత రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే, దాడికి పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారికే ఉంది, కేంద్ర ప్రభుత్వానికే ఉంది, ఢిల్లీలో అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికే ఉందని చెప్పని మేము డిమాండ్ చేసి తెలియజేస్తూ, రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని చెప్పని డిమాండ్ చేస్తూ నవంబర్ 20వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి ఈ దేశంలో ఉండబడినటువంటి అంబేద్కర్ వాదులు, ఈ దేశంలో ఉండబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించే వాళ్ళు, ఈ దేశంలో మనువాదాన్ని, మనుధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా రేపు జరిగేటువంటి నవంబర్ 20 జరిగేటువంటి ఏదైతే ఢిల్లీ కార్యక్రమం ఉందో, జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ కార్యక్రమం ఉందో, కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగస్వాములుగా కావాల్సిందిగా, పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే క్రమంలో సూటిగా ప్రధానమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం, మరొక్కసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంఘటన జరిగింది ఢిల్లీలో, సంఘటన జరిగింది సుప్రీంకోర్టులో, సంఘటన జరిగిన ప్రాంతంలో మీరున్నారు, మీరు ప్రధానమంత్రిగా ఉండబడిన మీరు ఆ సంఘటనకు బాధ్యులైన వాడిని తక్షణమే శిక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కనుక ఆ బాధ్యతను మీరు తీసుకొని 100% రాకేష్ కిషోర్పై కఠినమైన చర్యలు తీసుకొని, మీరన్నట్టుగా ఇది నాగరిక సమాజం అనుకుంటే ఈ నాగరిక సమాజంలో అనాగరిక చర్యకు పాల్పడిన వాడికి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా నరేంద్ర మోడీ గారి మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పని మేము డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మన జస్టిస్ బిఆర్ గవాయి గారిపై దాడికి పాల్పడినటువంటి సనాతన మనువాది రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తీసుకోబడినటువంటి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ రాష్ట్రంలోని, దేశంలో ఉండబడినటువంటి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, అంబేద్కర్ వాదులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.